ఆ కుర్రోడు పిచ్చోడు. ఆ పిచ్చోడికి కటింగ్ ఎవరు చేయటల్లా. తను వచ్చి కటింగ్ చేస్తావా అని అంటే కూర్చోమన్నాడు. అది చూస్తే కొంచెం కాస్ట్లీగా అనిపించింది. డబ్బులు నా దగ్గర ఎక్కువ లేవు, దయచేసి ఎక్కువ ఆశించొద్దు అంటే, నువ్వు కూర్చొని కటింగ్ చేస్తా. కటింగ్ చేసిన తర్వాత చాలా అందంగా తయారయ్యాడు. ఉన్నదా రూపాయి 2 రూపాయలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే, ఆ డబ్బులు నాకంటే నీకు ఎక్కువ అవసరం, ఉంచుకో, నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నా అన్నాడు. ఇంటర్వ్యూకి ఈ బట్టలతో ఏం వెళ్తావు అని చెప్పి ఆ కటింగ్ చేసే వ్యక్తి తన చొక్కా తన టీషర్ట్ ఇచ్చాడు. నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను? ఏ విధంగా అంటే, ఎవరికైనా ఇలాంటి కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు ఇలాగే దయను చూపించు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు, ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాడు. ఇల్లు కొనడము, ఇల్లు అమ్మడం, బాగా డబ్బు సంపాదించాడు. ఆ తర్వాత ఒక మంచి ఇల్లు కొన్నాడు. ఆ ఇల్లు కొన్న తాళం చేతులు తీసుకుని ఎవరు జ్ఞాపకం వచ్చారో తెలుసా? ఈరోజు నేను ఈ స్థితికి వచ్చానంటే, ఆ రోజు ఆ బార్బర్ ఉచితంగా కటింగ్ చేసి బట్టలు ఇచ్చి ఇంటర్వ్యూకి పంపించి ఉండకపోతే ఈ స్థాయికి వచ్చేవాడు కాదు. కాబట్టి ఈ ఇల్లు ఆ బార్బర్కే నేను ఇవ్వాలి అని చెప్పి ఆ బార్బర్ దగ్గరికి వెళ్ళి ఆ తాళం చేతిలో పెట్టి, నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఈ ఇంటిని నీకు కానుకగా ఇస్తున్నాను. చేసింది దయతో మేలు, ఆ మేలు తిరిగి వచ్చేసింది. మేలుకున్న తత్వం అది, మంచితనానికి ఉన్న తత్వము అది. దయ చూపించండి, ఆ దయ తిరిగి ఒకరోజు మళ్ళా మీ దగ్గరికి వచ్చేస్తుంది.